మాది కోయిలగూడెం మండలం, కన్నయ్యగూడెం గ్రామం అండి. నా పేరు కృష్ణవేణండి. మేము గత 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడిపోయామండి. చాలా ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్ళతోనే ఉన్నామండి. అయితే ఒకసారి చనిపోదామని కూడా అనుకున్నానండి. పిల్లలకి కూడా ఏదైనా విషం ఇచ్చేసి చంపేద్దాము, చచ్చిపోదామని స్టేజ్‌లోకి వెళ్ళిపోయామండి. అయితే ప్రార్థనా శక్తి గురించి ఒక అక్క చెప్పిందండి. అప్పుడు ప్రార్థనా శక్తికి వచ్చామండి. 4 నెలలు రాగానే నేను ఎంతో ధైర్యాన్ని పొందుకున్నానండి. ధైర్యం వచ్చింది, నాకు అప్పులన్నీ తీరినాయండి. అలాగే యేసయ్య గారు వాక్యంలో చెప్పారు, మీ బంగారం మీ చేతికి వస్తుంది, మీ అప్పులు తీరుతాయని, జనవరి నెలలో అన్నీ శుభమే జరుగుతుందని చెప్పారండి. అలాగే ఆ వాక్యం నాదేనని నేను నమ్మానండి. అప్పుడు రాదనుకున్న బంగారం నేను విడిపించుకున్నానండి. నా అప్పులన్నీ తీరినాయండి. జనవరి 5వ తారీఖున అయ్యగారు నా కల్లోకి వచ్చారండి. వచ్చి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు, నీ ఆర్థిక స్థితి అంతా మెరుగుపడద్ది, నీ బిడ్డ మెరిట్లో పాస్ అవుతాడు, ఉన్న స్థితిలో మీరు ఉంటారని ఆయన కలలో నాకు చెప్పారండి. ఆయన పాదాలు పట్టుకొని నేను ఏడుతుండగా ఆయన పాదాలు బంగారు పాదాలు అయిపోయినాయండి. ఆయన పాదాలు చాలా చల్లగా దూదులాగా ఉన్నాయండి. అలాగే నా చనిపోయిన తల్లి తండ్రి కూడా ప్రార్థన వింటున్నారండి నా పక్కన కూర్చొని. నేను నా పెద్ద బిడ్డ మెరిట్లో పాస్ అయితే ఇచ్చుకుంటాను అనుకున్నానండి. అయ్యగారు నాకు కల్లో కనపడి ముందుగానే చెప్పారు కాబట్టి నాకు నమ్మకం కలిగి మొన్న ఏలూరులో నేను టీవీ కార్యక్రమానికి నేను కానుక ఇచ్చేసుకున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.